ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ కోటి రామనామ జపయజ్ఞ సభ్యులు అందరికీ కూడా నమస్కారములు. మనం మరల మహర్షుల గురించి తెలుసుకుందాం. ఈరోజు బాదరాయణ మహర్షి గురించి తెలుసుకుందాం. ఆయన భార్య పేరు భద్రావతీదేవి. బాదరాయణ మహర్షి ఒక భారతీయ తత్వవేత్త, ఒక ఋషి, శ్రీ మహావిష్ణువు అంశ. ఈయనకు వేదశీర్షుడు అని పేరు. సూర్యపుత్రిక భద్రావతి భార్య. వీరికి 101 మంది ఋషి శ్రేష్ఠులైన కుమారులు ఉన్నారు. బ్రహ్మసూత్రాలను రచించినవాడు. ఈ బ్రహ్మసూత్రాలనే వేదాంత సూత్రాలు అని కూడా అంటారు. వేదాంత వ్యవస్థ యొక్క ప్రాథమిక వచనాన్ని వేదాంత సూత్రం లేక బ్రహ్మసూత్రాన్ని వ్రాసినట్లు పరిగణించబడుతోంది. కాబట్టి ఆయన ఒక వేదాంత తత్వశాస్త్ర వ్యవస్థాపకుడిగా వ్యవహరించబడుతున్నాడు. అతని జీవితకాలం యొక్క అంచనాలు దాదాపు 5వ శతాబ్దం BCE అంటే క్రీస్తుపూర్వం నుండి 3వ లేక 4వ CE వరకు అంటే క్రీస్తు శకం వరకు విస్తృతంగా మారుతున్నాయి. ప్రస్తుతం మనకు కనిపించే బ్రహ్మసూత్రాలు 400 నుండి 450 వరకు CEలో సంకలనం చేయబడ్డాయి. అస్మాకం బదరీ చక్రం యుష్మాకం బదరీ తరుహు బాదరాయణ సంబంధం యూయం యూయం వయం వయం. అంటే మా బండి రేగు చెక్కతో చేయబడింది, మీ ఇంటి ముందు రేగు చెట్టు ఉన్నది, ఇదే మనిద్దరినీ కలిపింది, ఇదే మన సంబంధం అని చెప్పటం. అది విని వారిద్దరూ నివ్వెరపోతారు. ఇలా ఏ సంబంధము బాంధవ్యము లేకపోయినా కలిసి తిరుగుతూ ఉంటే వారిద్దరికీ ఏ సంబంధమూ లేదు, అదొక బాదరాయణ సంబంధము అనే చలోక్తిని విసురుతూ ఉంటారు. బాదరాయణీయ బ్రహ్మసూత్ర బోధామృతలహరి అనే గ్రంథములో బాదరాయణ వందనము ఆయనను గురించి తెలియజేస్తోంది. 4 ముఖములు నీకు లేకున్నా కూడా 4 అధ్యాయముల బ్రహ్మ ముఖములు వెలిగించినావు. 2 చేతులే నీకు ఎన్న కూడా 4 నాలుగుల విష్ణుపాదముల రచయించినావు. నుదుట కన్ను నీకు లేకున్నా కూడా వేదాంత దర్శన శుభ శివదృష్టి కలిగించినావు. పరబ్రహ్మతత్వ సూత్రములు ప్రసాదించినట్టి శ్రీ బాదరాయణ భగవంత నతులు నీకు. సమస్త భారతీయ సంస్కృతిని జ్ఞాన మార్గములో పురోగమించడానికి, విశ్వ చైతన్యముగా ప్రసరించడానికి, ప్రకాశించడానికి స్ఫూర్తి మరియు ప్రేరణ అనేది తమ అమృత స్వరూప రచనల ద్వారా కలిగించిన పరమ పూజ్యులు. సమస్త మానవాళికి ముక్తి మార్గములు దర్శింపజేసిన దివ్య ద్రష్టలు శ్రీ వేదవ్యాస బాదరాయణ మహర్షులు. ఈ బాదరాయణ మహర్షి విరచితములైన బ్రహ్మసూత్రములకు శారీరక మీమాంస అనే నామాంతరము కలదు. శరీరుడు అంటే జీవుడు, జీవతత్వ నిరూపణకు గావింపబడిన మీమాంస కాబట్టి శారీరక మీమాంస అని ప్రసిద్ధి ఏర్పడింది. ఈ గ్రంథం 4 అధ్యాయాలతో రచించబడింది. ఒక్కొక్క అధ్యాయము 4 పాదాల విభాగం కలది. ప్రతిపాదము కొన్ని అధికరణములుగా విభజింపబడింది. ఈ గ్రంథము సమస్తము సూత్రాలలో కూర్చబడింది. దీని యందు మొదటగా 6 శాంతి మంత్రములతో మొదలైంది. అవి ఏంటంటే ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఇది తైత్తరీయ కథ శ్వేత అశ్వతర ఉపనిషత్తులలోనిది ఈ వాక్యం. రెండవది ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. ఇది బృహదారణ్యక ఈశావాస్య ఉపనిషత్తులలోనిది. మూడవది ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం సర్వేషాం మంగళం భవతు. ఈ విధంగా అనేక రకాల శాంతి మంత్రాలు మనకు ఉపనిషత్తులలో కనిపిస్తాయి. ఉపనిషత్ ప్రతిపాదిత బ్రహ్మ విషయక ప్రామాణ్యమును, వాటి విరోధకములైన వాటి నిరాకరణ, జ్ఞాన సాధనము, వాటి ఫలము, ఈ విధములైన ఈ విషయకములైన నిర్ణయములను చేయటానికి
బ్రహ్మసూత్రముల రచన జరిగింది. ఏ విషయమునైనా ఉపక్రమ ఉపసంహారముల ద్వారా ఏకవాక్యము కల్పించి తాత్పర్య నిర్ణయము చేయుట శాస్త్ర మర్యాద. సత్యమే బ్రహ్మ అని ఉపాసించమని శాండిల్య విద్య తెలియచేస్తోంది. జైమిని మహర్షి కర్మ మార్గాన్ని చెప్పగా దానిని బాదరాయణుల వారు పరిశీలించి పరీక్షించి పరామర్శించి ప్రతి ప్రశ్నకు సమాధానము చెప్పి జ్ఞానము స్వతంత్రము అని అది కర్మాంగము కాదు అని నిరూపించాడు. బాదరాయణులది విజ్ఞాన మార్గము, జైమినిది కర్మ మార్గము. బ్రహ్మసూత్రములలో మొదటి సూత్రము అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇక అంతిమ సూత్రము అనున్నది అనావృత్తి శబ్దాత్ అనున్నది. ఈ 2 సూత్రముల తాత్పర్యము ఒకటే అయి ఉండాలి. అధికారి అయిన వాడు సాధనా చతుష్టయమును సంపాదించి కర్మఫలము అనిత్యము అని తెలుసుకొని బ్రహ్మ విషయక వేదాంత విచారణ చేయాలి. దానికి ఫలము సంసారములో జనన మరణముల ప్రవాహ నివృత్తియే. దానికి ప్రమాణము వేదమే. ఆత్మ ఏకత్వ విద్యా ప్రతిపత్తి ఈ సూత్రముల ద్వారా కలుగుతుంది. ప్రపంచము బ్రహ్మము ఈ రెండిటియందు దేనిని నిషేధించాలి అనగా ప్రపంచమును నేతి నేతి అనగా నా ఇతి ఇది కాదు అని వాక్యముల చేత నిషేధించాలి. మరి బ్రహ్మమే ఉంటే కనపడాలి కదా అంటే బ్రహ్మ అవ్యక్తము. నా చక్షుష గృహ్యతే నాపి వాచ. ఆ పరబ్రహ్మము కన్నులతో కానీ వాక్కులతో కానీ గ్రహించుటకు సాధ్యం కానిది. తదవ్యక్త హి. ఆ పరబ్రహ్మము అవ్యక్తము ఇంద్రియగోచరము కానిది అని శృతులు చెప్పాయి. ఇదంతా బ్రహ్మసూత్రాల్లో 341వ సూత్రం అన్నమాట. మరి బ్రహ్మము సంపూర్ణముగా గ్రహించరానప్పుడు బ్రహ్మము లేదు కనుక మోక్షమే లేదు కదా అనగా అపిచ సంరాధన ప్రత్యక్షానునాభ్యాం. ఇది బ్రహ్మసూత్రాల్లో 342వది. నిషేధించబడిన సమస్త ప్రపంచమును వదిలి అవ్యక్తము అయిన ఆత్మను యోగులు సంరాధనా కాలమందు దర్శిస్తారు. సంరాధనంచ భక్తి ధ్యాన ప్రణిధానాద్యనుష్ఠానం. ప్రత్యక్షముగా శృతిని అనుసరించి స్మృతి ద్వారా తెలియచున్నది అని అర్థం. ఆదిశంకరుల భాష్యము ద్వారా బ్రహ్మసూత్రములకు ప్రాచుర్యం వచ్చింది. ఈ వ్యాస సూత్రములకు భిక్షు సూత్రములు అని కూడా ప్రాచుర్యం కలదు. ఆత్మజ్ఞానం కలవారికి పునర్జన్మ లేకపోవడం సిద్ధమే. సగుణోపాసకులకు కూడా బ్రహ్మలోక ప్రాప్తి ద్వారా పునర్జన్మ రాహిత్యము నిశ్చయమే. అనంతమైన చైతన్య ప్రవాహములో ప్రతి వ్యక్తి దేహము బుద్ధి ఆత్మ అనే వాటి కలయికే చైతన్య సంపుటి. దేహము చేతలకు, మనస్సు భావములకు, బుద్ధి విచారములకు, ఆత్మ చైతన్యమునకు ఆలవాలములు. మనిషి బుద్ధి కలిగినప్పటి నుండి తన గురించి, తన పరిశ్రమల గురించి, ప్రకృతి గురించి మరియు ఈ అన్నిటినీ మించిన పరమాత్మ గురించి విచారణ చేశాడు. మనము ఎవరము? మన చుట్టూ ఉన్నదంతా ఏమిటి? మనము ఎక్కడి నుంచి వచ్చాము? ఎప్పుడు వచ్చాము? ఎందుకు వచ్చాము? అనే విచారధారల మొదటి సముదాయము వేదములు. వేదములు ప్రతి జీవి, ప్రజలు, ప్రకృతి మరియు పరమాత్మల గురించి, వాటి పరస్పర సంబంధముల గురించి విచారణ చేసి వెలికి తెచ్చాయి. వేదములు అపౌరుషేయములు అనగా ఏ మనిషి వ్యక్తిగతముగా పలికినవి కావు. అవి విశ్వచైతన్యము వలన ఋషులచే దర్శించబడిన అనుభూతిని అందబడిన ప్రేరణలు. దర్శనాత్ ఋషి. దర్శనము చేయుట వలన ఋషి అవుతారు. అనగా ఋషి అంటే ద్రష్ట, పారదర్శి, అంతర్దర్శి మరియు అతీతదర్శి. ఎందరో మహానుభావులైన ఆ మహర్షుల ప్రేరణలను వ్యాస మహర్షి 4 వేదములుగా అమర్చి విభజించారు. ఆ వ్యాస మహర్షి వేదవ్యాసునిగా, కృష్ణద్వైపాయనునిగా మరియు బాదరాయణునిగా కూడా తెలియబడుచున్నాడు. జీవుని గురించి, ఆత్మ గురించి, బ్రహ్మము మరియు పరబ్రహ్మము గురించి, వీటన్నిటినీ సంబంధముల గురించి, అధ్యాత్మము గురించి ఉపనిషత్తులు ఎన్నో అర్థములతో చెప్పాయి. వీటన్నిటినీ పరిశీలించి
పరిశోధించి పరీక్షించి అర్థమును పరమార్థమును వెలికితీసి చెప్పినవే బ్రహ్మసూత్రాలు. అనగా బ్రహ్మతత్వాన్ని వివరించేవే బ్రహ్మసూత్రములు. జీవుడికి బ్రహ్మానికి భేదం లేదు అని, ఇద్దరూ ఒక్కటే అని, అసలు ఇద్దరూ లేరని, సత్యంగా ఉన్న బ్రహ్మమే అజ్ఞానంలో జీవుడిగా తనను తాను భ్రమపడుచున్నాడు అని, అజ్ఞానం తొలగితే భ్రమ తొలగి తాను జీవుణ్ణి కాదు అని, బ్రహ్మమునే అని తెలుస్తోంది అని, అప్పుడు బ్రహ్మముగానే ఉండిపోవడం జరుగుతుంది అని, అదే మోక్షం అని చెబుతోంది. ఇలా ఉన్నది బ్రహ్మమే అని, బ్రహ్మము కన్నా అన్యంగా జీవుడు జగత్తు అనేవి లేనే లేవు అని చెప్పటానికి కావలసిన విచారణ ఈ గ్రంథములో విపులంగా చెప్పబడింది. ఉపనిషత్తులు అన్నీ ఈ జీవ బ్రహ్మైక్యతనే ఘోషిస్తున్నాయి. ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రములలో చెప్పబడిన బ్రహ్మ విద్య సులువుగా అర్థం చేసుకోవడానికి చెప్పబడిందే ఈ భగవద్గీత. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయము అన్నారు. అనగా ఉత్తమ గమ్యస్థానము అనే బ్రహ్మస్థితికి, బ్రహ్మ దర్శనానికి తీసుకువెళ్లే 3 సదుపాయములు. ఉపనిషత్తులు శృతి ప్రస్థానము, భగవద్గీత స్మృతి ప్రస్థానము, బ్రహ్మసూత్రములు న్యాయ ప్రస్థానము. భారతీయ దర్శన శాస్త్రములలో అగ్రగణ్యము ఈ బ్రహ్మసూత్రములు. వీటిని సమకూర్చిన వారు వేదవ్యాస మహర్షిగా, కృష్ణ ద్వైపాయనుడిగా చెప్పబడిన బాదరాయణ మహర్షి.